ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్న కార్ల కంపెనీ కార్వానా కథ విన్నారా? ఆకాశమే హద్దుగా ఎదిగిన అమెరికా సంస్థ ఆ తర్వాత ఏమైంది? అతి కొద్ది కాలంలోనే గూగుల్, అమెజాన్ల వంటి వరల్డ్ ఫేమస్ కంపెనీల సరసన చేరిన సంస్థ ఆ తర్వాత ఎందుకు వెనుకబడిపోయింది? ప్రారంభించిన 9 ఏళ్లలోనే ఫార్చ్యూన్ 500 సంస్థల లిస్టులోకి ఎక్కిన కంపెనీ ఆ వేగాన్ని కొనసాగించలేకపోవడానికి కారణాలేంటి? అమెరికాలో సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ లో సెకండ్ ప్లేస్ కి ఎదిగిన సంస్థ కార్వానా చుట్టూ కారుమబ్బులు ఎందుకు కమ్ముకున్నాయి? అగ్రరాజ్యంలో యూజ్డ్ కార్ల వ్యాపారాన్ని సమూలంగా మార్చేసి అనూహ్య లాభాలను ఆర్జించి ఆ వెంటనే అప్పుల బారిన ఎలా పడింది? అమెరికా స్టాక్ మార్కెట్లో గతంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన కార్వానా షేర్లకి పూర్వ వైభవం కోసం సంస్థ చేపడుతున్న చర్యలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు కార్వానా కంపెనీ అప్ అండ్ డౌన్స్ గురించి ఒక్కసారైనా విన్నారా? ఆప్షన్ ఏ విన్నాం, ఆప్షన్ బి వినలేదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను, అందుకని మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూడాలని చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలోకి వెళ్దామా? విజయం ఎంత నేర్పుతుందో పరాజయం అంతకన్నా ఎక్కువ బోధిస్తుంది. కొంతమంది వ్యక్తులు మరియు కొన్ని సంస్థల ఉత్థాన పతనాలు మనకు పాఠాలుగా పనికొస్తాయి. కార్వానా అనే అమెరికా కంపెనీ కథ కూడా ఈ కోవలోకి వస్తుంది. ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలైన గూగుల్, అమెజాన్ల సరసన నిలిచిన ఈ సంస్థ అంతే వేగంగా పడిపోవడానికి దారితీసిన కారణాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. స్థాపించిన 9 సంవత్సరాల వ్యవధిలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీల లిస్టులోకి చేరిన ఈ సంస్థ ఇంత గొప్ప విజయాన్ని ఎలా నమోదు చేసిందో ముందుగా చూద్దాం. కార్వానా సంస్థ డ్రైవ్ టైమ్ అనే ఆటోమోటివ్ గ్రూప్ కి అనుబంధ సంస్థగా ప్రారంభమైంది. యూజ్డ్ కార్ల బిజినెస్ చేసే డ్రైవ్ టైమ్ కంపెనీ డీలర్షిప్ ఎర్నీ గార్సియా III తండ్రి చేతిలో ఉండేది. గార్సియా 2005లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక తండ్రి సంస్థ అయిన డ్రైవ్ టైమ్లో చేరారు. కార్లు కొనడం, అమ్మటంలో ఎన్ని ఇబ్బందులున్నాయో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. ఇలా అయితే లాభం లేదనుకుని భావించి ర్యాన్ కీటన్, బెన్ హస్టన్ అనే మరో ఇద్దరితో కలిసి కార్వానా పేరుతో 2012లో సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారు. గార్సియానే కార్వానా కంపెనీకి సీఈఓగా వ్యవహరించారు. 2013 మార్చిలో కార్వానా సంస్థ తన మొదటి మార్కెట్ ని అట్లాంటాలో లాంచ్ చేసింది. మోడర్న్ టెక్నాలజీ వాడాలని, బిజినెస్ ని డిఫరెంట్ గా చేయాలని, తద్వారా కస్టమర్లకు తక్కువ రేటుకే బెస్ట్ ప్రోడక్ట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన కార్లను సెలెక్ట్ చేసుకోవడం, బుక్ చేసుకోవడం, పేమెంట్ చేయడం ఇలా ప్రతిదీ ఆన్లైన్లోనే అందుబాటులోకి తెచ్చారు. కారు బుక్ చేసుకున్న రోజు లేదా తెల్లారే డెలివరీ చేసేవారు. కస్టమర్ తన డాక్యుమెంట్లను ఆన్లైన్లో పంపిస్తే కార్వానా కంపెనీ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించేవారు. వారం రోజులు వాడుకున్న తర్వాత కారు నచ్చకపోతే సంస్థకు తిరిగి ఇచ్చేసే అవకాశాన్ని కల్పించారు. కారును రిటర్న్ చేస్తే డబ్బు మొత్తం వాపసు చేసేవాళ్ళు. దీంతో వినియోగదారులు చాలా సంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు. కార్వానా కంపెనీ వాళ్ళు కార్లు అమ్మటమే కాదు, కొనటం, రిపేర్ చేయడం, ఫైనాన్స్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచడం, ఇన్సూరెన్స్ ఇప్పించడం తదితర సేవలన్నీ చేసేవాళ్ళు. దీంతో సంస్థకు స్వల్ప కాలంలో మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో షోరూంల సంఖ్యను, ఫుల్లీ ఆటోమేటెడ్ కార్ వెండింగ్ మెషిన్లను సంఖ్యను 33కి పెంచారు. 2017 ఏప్రిల్ 28న కార్వానా పబ్లిక్ కంపెనీగా మారింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొదటి రోజే 14% షేర్లు అమ్ముడైపోయాయి. దీంతో సంస్థ పైన భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రజల అంచనాలకు తగ్గట్లుగానే కార్వానా కంపెనీ సర్వీసులు సకాలంలో సమర్థవంతంగా అందుతుండటంతో వ్యాపారం దినదిన ప్రవర్ధమానమైంది. ఫలితంగా యూజ్డ్ కార్ రిటైలర్ల లిస్టులో కార్వానా అంచెలంచెలుగా ఎదిగింది. 2018వ సంవత్సరంలో 94,108 కార్లు అమ్మడం ద్వారా తొలిసారిగా టాప్ 10 సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత సంవత్సరం అంటే 2019లో 177,549 కార్లు విక్రయించడం ద్వారా టాప్ 10 లిస్టులో 4వ స్థానానికి ఎగబాకింది. 2020లో 2,44,111 కార్లు అమ్మి సెకండ్ ప్లేస్ ను ఆక్రమించింది. 2021లో దాదాపు రెట్టింపు సంఖ్యలో కార్లు విక్రయించి 2వ స్థానాన్ని నిలబెట్టుకుంది. గూగుల్, అమెజాన్ సంస్థలు అవి ప్రారంభమైన 8 సంవత్సరాలకు ఫార్చ్యూన్ 500 కంపెనీల లిస్టులోకి చేరాయి. కార్వానా కూడా అదే మాదిరిగా ప్రారంభమైన 9 సంవత్సరాలకు ఈ ఘనత సాధించింది.
ఈ ఉత్సాహంతో 2022 జనవరిలో కార్వానా కంపెనీ ఏకంగా 10 లక్షల కార్లు అమ్మి రికార్డు నెలకొల్పింది. దీనికి ప్రధాన కారణం కోవిడ్ వైరస్ రంగ ప్రవేశమని చెప్పొచ్చు. 2019 చివరిలో ఎంటర్ అయిన కరోనా వైరస్ 2-3 సంవత్సరాల పాటు జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిని కల్పించింది. దీంతో ప్రజలు ఎక్కువగా ఆన్లైన్లోనే ఆర్డర్లు పెట్టారు. కోవిడ్ వల్ల కొత్త కార్ల కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా కొత్త కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ పరిణామం కార్వాన్ కంపెనీకి ప్లస్ అయింది. కొత్త కార్ల రేట్లతో పోల్చితే సెకండ్ హ్యాండ్ కార్లు తక్కువ ధరకు వస్తుండటంతో కస్టమర్లు విపరీతంగా పెరిగారు. యూజ్డ్ కార్ల డిమాండ్ ఆకాశాన్నంటింది. ఇదే కార్వానా డౌన్ ఫాల్ కి దారితీసింది. గిరాకీని తట్టుకునేందుకు కార్ల రేట్లు పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు డెలివరీలు కూడా సకాలంలో జరిగేవి కావు. మరోవైపు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం, యూజ్డ్ కార్లను సరిగా తనిఖీ చేయకుండానే వినియోగదారులకు ఇవ్వడం వల్ల కార్వానా కంపెనీ గుడ్ విల్ దెబ్బతింది. అదే సమయంలో సంస్థను విస్తరించడం కోసం యుఎస్లో అడేసా కంపెనీ యాక్షన్ బిజినెస్ ని కార్వానా టేక్ ఓవర్ చేసింది. దీనికోసం $2.2 బిలియన్ చెల్లించాల్సి వచ్చింది. ఇంత పెద్ద కొనుగోలు కార్వానా కంపెనీ మెడకు చుట్టుకుంది. ఫలితంగా సంస్థ ఆర్థిక నిల్వలు పడిపోయాయి. దీంతో $3.275 బిలియన్ అప్పు చేయాల్సి వచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కార్వానా షేర్ల ధరలు తగ్గిపోవడం, కార్ల అమ్మకాలు పడిపోవడం మొదలైంది. 2022 డిసెంబర్ నాటికి కార్వానా ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది. మరోవైపు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ ని ముంచెత్తడంతో యూజ్డ్ కార్ల సేల్స్ తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు, సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ లోకి ఇతర సంస్థలు కూడా ప్రవేశించాయి. పోటీ వాతావరణం పెరిగిపోయింది. 2021లో పెరిగిన యూజ్డ్ కార్ల ధరలు 2022లో సాధారణ స్థాయికి దిగొచ్చాయి. మరోవైపు బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడం, ఆర్థిక అనిశ్చిత పరిస్థితి నెలకొంటుందనే భయాలు కార్వానాను ఏకకాలంలో చుట్టుముట్టాయి. రుణాలు భారంగా మారాయి, లాభాలు ఆవిరయ్యాయి, కంపెనీ మార్కెట్ వాల్యూ పడిపోయింది. దీంతో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ కార్వానా మళ్లీ పుంజుకుంటుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ అదంత సులభం కాదని చెప్పొచ్చు. సంస్థ యజమానులు మాత్రం ఆశాజనకంగా ఉన్నారు. సరికొత్త వ్యూహాలతో ముందుకు పోతామని అంటున్నారు. కార్వానా కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.